చెత్తరహితంగా పరిసరాలను తీర్చిదిద్దడం కోసం ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించడం కోసం కూటమి ప్రభుత్వం స్వచ్ఛరథం కార్యక్రమం చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం పంచాయతీ నందు స్వచ్ఛరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని అన్నారు. చెత్త నుంచి కూడా సంపద సృష్టించాలి, వేస్ట్ వెల్త్ అనే ఆలోచనకు ప్రతిరూపంగా స్వచ్ఛరథం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా అనుసరిస్తున్న యూజ్ అండ్ త్రో విధానం వల్ల ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతరతర ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయన్నారు. ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేయకపోతే ఆ చెత్త అంతా డ్రైన్లలోకి చేరి వ్యర్థాలతో నిండిపోయి డ్రైన్లు పొడుకుపోయి దుర్గంధం, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, రోగాలు ప్రబలుతాయని అన్నారు. మనం పరిశుభ్రంగా ఉండడం ఎంత ముఖ్యమో మన గ్రామాన్ని సైతం అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దానికి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తడి చెత్త, పొడి చెత్తగా విభజించి ఉంచితే తడి చెత్త అంతా ఆర్గానిక్ పదార్థంగా తయారవుతుందన్నారు. ప్రభుత్వం చెత్త నిర్వహణ సమర్థవంతంగా చేయడం కోసం స్వచ్ఛరథం కార్యక్రమం మొదలుపెట్టిందన్నారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం స్వచ్ఛరథం అనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేశారన్నారు. తమ ఇంటిలో పేరుకుపోయిన వ్యర్థాలను స్వచ్ఛరథానికి ప్రజలు ఇస్తే వారు ఆయా వస్తువులకు తగినట్లు నిత్యావసర సరుకులు, డబ్బులు ఇస్తారన్నారు. కేజీ ఇనుప వస్తువులు ఇస్తే 20 రూపాయలు చెల్లిస్తారని, అల్యూమినియం అయితే 120 రూపాయలు ఇస్తారని, స్టీల్ వస్తువులు అయితే 40 రూపాయలు, అట్టపెట్లయితే 10 రూపాయలు, ఈ విధంగా ఏ వస్తువులకు తగినట్లుగా నిర్దేశించిన ధరలను వారు చెల్లిస్తారని వివరాలు తెలిపారు. ప్రస్తుతం రావులపాలెం మండలంలో స్వచ్ఛరథం ప్రారంభించామని, తర్వాత మిగిలిన మండలాల్లో ప్రారంభిస్తామన్నారు. కానీ అట్టపెట్లు, రేకు డబ్బాలు, గాజు సీసాలు, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా కవర్లన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ విసిరేయటం వల్ల స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ఒక రేట్ అయితే స్టేట్ నుంచి రేట్ ఫిక్స్ చేశారు సార్. అది ఆ రేట్ ప్రకారం వాళ్ళ దగ్గర ఫస్ట్ పేజ్ 9 ఐటమ్స్ సార్. అది ఫస్ట్ పేజ్ లో ముందు 9 ఐటమ్స్. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి మండలానికి 25,000, గ్రామానికి 21,000. ఈ 21,000 ఈ వాహనాన్ని ఉపయోగించుకునే వ్యక్తికి ప్రభుత్వం ప్రతి నెల ఇస్తుంది. దాంతో అతను ఈ వ్యాన్ నడుపుతూ ఈ వస్తువులన్నీ కలెక్ట్ చేసుకుని, ఇందాక ఏదైతే చెప్పారో మీకు, ఆ తడి చెత్త, పొడి చెత్తకు సంబంధించిన వస్తువులన్నీ కలెక్ట్ చేసుకుంటూ వాటిని ప్రజలు జాగ్రత్త పెట్టి అందివ్వాలంటే వాళ్ళకు కూడా ఏదైనా ప్రయోజనం ఉంటేనే కానీ వాళ్ళు కూడా దాని గురించి శ్రద్ధ వహించరు. ఈ యొక్క ప్లాస్టిక్, గాజు, ఆ వస్తువులన్నీ, ఆ వస్తువుల కోసం ఇప్పుడు ఆర్గానిక్ వేస్ట్ ఉంది, పొడి చెత్త ఉంది. వాటిలో ఈ రకాలన్నీ ఏదైతే ఇందాక మన డిపోర్ వీళ్ళు చెప్పారో ఆ వస్తువులన్నింటినీ కూడా వ్యర్థాలు, అది పాత పేపర్లు ఉండొచ్చు, గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు ఇలాగా ఉంటాయి. వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని వాటి మీద ఇక్కడ పెట్టినటువంటి, చూడండి మీరు అందరూ ఇక్కడ నిత్యావసర వస్తువులు రోజు మనం ఉపయోగించుకునే మన ఇళ్ళు కానీ, సర్ఫ్లు కానీ, బట్టల సబ్బులు కానీ, టూత్ పేస్టులు కానీ, షాంపూలు కానీ, ఉల్లిపాయలు కానీ, కూరగాయలు కానీ, చిన్న ఏదైనా చిరుబండ పిల్లలు కానీ, ఇక్కడ ఏమిటి కొన్ని వస్తువులు, ఆ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ వ్యర్థాలు వాళ్ళ దగ్గర తీసుకుని ఈ వస్తువులు కొన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఆ వ్యర్థాలన్నీ వచ్చి బండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం, ఈ వస్తువులు వాళ్ళకి ఇవ్వడం, ఈ పట్టుకెళ్ళి వాళ్ళు అవి మార్కెటింగ్ చేసుకుని దాన్ని ఎలాగ డిస్పోజ్ చేయాలో డిస్పోజ్ చేసుకుని 10 రూపాయల ఆదాయం వాళ్ళు పొందడం, గవర్నమెంట్ ఇచ్చేదానికి సాయంగా జరగాలనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే పంచాయతీలే చేయాలి, డంపిగాడి కట్టుకెళ్ళి మా రైల్లో చెత్త ఉండకూడదు, మా ఇంట్లో చెత్త అంతా మన శుభ్రంగా ఇంటి నిండా ఒక బండిడి చెత్త, ప్రతి ఇంట్లో ఒక బండిడి చెత్త పోగొట్టేసి ఆ చెత్త అంతా వాళ్ళు పట్టుకెళ్ళి శుభ్రం చేయండి అంటే అవి సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదు. సాధ్యమైనంత వరకు మన సహకారం కూడా ఉండాలి. మనం చెత్తను కూడా ప్రారదోలడం కూడా నేర్చుకున్నప్పుడే గ్రామాలు బాగుంటాయి, పరిశుభ్రంగా తయారవుతాయి. దానికోసమే కేజీ ఇనుము అయితే 20 రూపాయలు ఇస్తారు. అంటే దానికి సంబంధించిన వస్తువులు అండి.